అమ్మ బయటికి రావాలి. ఆడపిల్ల ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్పకండి. మగ హాత్ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం గౌరీ విమాగే సలీలాని రక్షతే గవరేర్ వివరీరారస్పదే సత్తమి సఖ్యాని జానతే భద్రేశా లక్ష్మీర్నిహితాధివాచీ ప్రణవదేవీ నరకరే వాదేభిర్వాదినీవతే నామవిత్రియవదో మహాకాళీ మహాలక్ష్మీ మహాదర్తరేశ్వరోపిణీ ప్రథమద్వారే శ్రీ మహాలక్ష్మి ఆవాహయామి. గుమ్మ మధ్యలో మీరు ఇచ్చిన పుష్పాలు పెట్టేసేయండి. అయ్యా మీరు గుమ్మానికి ఇటువైపు ఇలా కాకి పట్టుకోవాలమ్మా. మీరు గుమ్మానికి అటువైపు కాకి మహాలక్ష్మి పట్టుకోవాలి. జగన్నాథ యావత్ పూజావసాన మహాలక్ష్మి ప్రాణప్రతిష్ఠా పరముహూర్త శుభముహూర్త అస్తు. ఓం యస్తే మంగళమిరద్రదాయకరోద పుష్కరే విశ్వమానగసో సాహ్యామదారమార్గందయ సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురే వాసరేవ మన్యురోద వరుణో జాతవేద అభిమన్యాదవరస్తవే జాంతవరాయుధ విదహి శత్రునో విశ్వావసూన్యాభరాత్వన్నః త్వమిహిమన్యా అభివోత్యోదాత్మగంభోర్భామ అభిమాతిరః సదర్శనిస్సహురిస్సహ ఆవానస్మాస్ ఓజః పృదనా సుధేః అభాగచ్చన్నవరేదో అస్మిదవక్రత్వా తమిరస్య ప్రదేతః మన్యోక్రతోర్జహీలాహం స్వాదనోర్బలదేయాయమేః అయందే ఆత్మభవేహర్వాన్ ప్రదేరేణ సహరే విక్పథాగ వజ్రన్న భీమావృత్స్వహనా వదస్యోనృతబోధ్యామే అభిప్రేః దక్షిణతో భవామేధా వృత్రాని రుంధన బభూరి భూమిదేదర్ణం మద్వగ్రౌహా ఉపాంశ ప్రథమా పిబావ త్వగామన్యోదరధమారజందాహరధమానాద ధృహితామరత్వః ఆయుధ అభిప్రయంతు నరో అగ్నిరూపా అగ్నిరూపాణ్యోదృహితస్సహపరేణానిర్నస్సోహరే హోతగేధి విభజస్వవేద ఓజోమిమాన సాహత్వమన్య అభివాదమత్మే. కుమారికి 3 సార్లుగా తిప్పండి సార్. అభిప్రేః రక్షణదో భామేధా వృత్రాని రంఘనావభూరి ఉల్టాగ్రౌభాంశ ప్రథమా విభావ ధృహితామరత్వః
తులసీదామరుత్రాః కుమరేశవనాయుధా స్పృశిశానాభిప్రయందునరో అగ్నిరూపా అగ్నిర్వమన్యాద్విరిదస్సహత్వ తత్వా యశత్రోన్ విభజస్వ వేద సహత్వమన్యాభిమాదివద్వేరుజన్ ప్రేషత్రోనో గ్రంథే బాధోన్వారుద్రేవ శివసన్నయసయ ఏకజత్వం ఏకో బహు నామ సమన్యవీరితావిధం విధంగధగే సంధిరాధి అదపలి అగ్రత్వరత్వత్వయా జువాధుమంతం ఘోషం విజయాయ గృణ్మహే జయజగృదింద్రైవాణవ ప్రభో స్మాకం మన్య అధిపాపవేహ సహత్వమన్యా అభిమాదివద్వేరుజన్ ప్రేషత్రోనో గ్రంథే బాధోన్వారుద్రేవ శివసన్నయసయ ఏకజత్వం ఏకో బహు నామ సమన్యవీరితావిధం విధంగధగే సంధిరాధి అగ్రత్వరత్వత్వయా జువాధుమంతం ఘోషం విజయాయ గృణ్మహే విజయసకృదింద్రయువానవ ప్రభోస్మాకం నవదాని కదా ప్రియంతే నామ సహురే గృణీమసి విద్వాదమత్సంయత ఆబభూథా అడ్డుకొని ఆభూత్యా సహజావద్రసాయ కసహో బివర్ష విభూత ఉత్తరం కృత్వా మన్యో సహమేద్యేది మహాధనస్య పురుహూత సంసృజీ. ఒకసారి వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఒకసారి తెలుసుకోండి. ఓం వెంకటాద్రి నమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ నవధాన్యాలు సోమరి చల్లాలి. ఒకటేసారి ఇద్దరు ముందుకు రాలి. కుడి కాలు పెట్టి ఒకటేసారి ఒకటికి వెళ్ళాలి. చల్లే ఫస్ట్ చల్లేయాలి. ఒకటేసారి ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రష్టాగ్రేష్టరాష్ట్రం ధారయతాన్ ధ్రువం హరిషా తస్మై దేవ అధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. నిమ్మకాయ తీసుకోమ్మా. అది చాకు ఉంది. పసుపు కుంకుమ తీసుకోమ్మా. అడగడు అటు నవధాన్యాలు అమ్మా, అటు నవధాన్యాలు వేయండి. ఈ ఒక రోజు అడుగుతాము, ఉత్తర రోజు అడిగితే నువ్వేంటావు, ఏంటమ్మా ఇప్పుడు ఏముంది వచ్చారని నువ్వేంటావు, ఉత్తర రోజు వస్తే రంగ 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 వైభవంగా సమాజంలో గౌరవం మా మంగళహారతి తీసుకోదాన్ని మీరు పట్టుకోండి. మళ్ళీ నవధాన్యాలు ఉన్నాయి. ఇదిగో సార్
లోపలికి చల్లేసి కుడికాలు పెట్టి ఓం ధ్రువందే రావరణా ధ్రువందే వా బృహస్పతే ధ్రువంద ఇంద్రష్టాగ్రేష్టరాష్ట్రం ధారయదా ధ్రువం ధ్రువేణ హవిధా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతే లైట్ వేసేవా శ్రీరామ చెప్పండి आप ही स्टार्ट చేసుకోండి ధ్రువం ధ్రువేణ హవిధా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతే నిమ్మకాయ తీసుకోదండి ఉంది అక్కడే నిమ్మకాయ అక్కడే ఉంది నిమ్మకాయ ఉంది చాకు మాత్రం ఇస్తుంది నిమ్మకాయలు అమ్మా మంగళహారం జాగ్రత్త చేయాలి మా పసుపు కుంకుమ ఏంటండి హరిద్రంజమయాని దేవీ కళ్యాణదాయని సౌభాగ్యవత్కరం నిత్యుత్తరామి హరివల్లభే అవగాహన తీసుకో మందులు గారు చిన్న పదులు బాగానే అన్నాడు అమ్మ కొబ్బరికాయ 3 సార్లు చెప్పాలి కొబ్బరికాయ కొట్టాలి యా కలేనీర్యా భరావద్భాగాస్తముత్పిడే రహ పరిప్రజోదాస్థాన ముంజంద్వహస నిమ్మకాయలు కోయాలన్నా ఉంది నిమ్మకాయలు పెట్టారు నిమ్మకాయ పెట్టేస్తా ఉంది నిమ్మకాయ ఉంది అక్కడే చాకు అటోపు ఇటోపు పెట్టు అటోపు ఇటోపు పెట్ట నవధాన్యాలు తీసుకోవాలి తీసుకో నువ్వు కూడా తీసుకో గుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి తిరిగి రావాలి లైట్ 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 దా దా దా
పెద్ద గేట్ వేసి చిన్న గేట్ ఉంది. అమ్మా కొబ్బరికాయ చేద్దాం చేద్దాం తల్లి. కొబ్బరికాయని 3 సార్లుగా తిప్పాలి. యా ఫలేర్యా ఫలాభుద్భాగాష్టపుష్పినీ బృహత్పరి ప్రచోదయాస్థాన మంజంద్రగుమహస. కొబ్బరికాయని కొట్టాలి తల్లి. మళ్ళీ ఫస్ట్గా దింపించుకోవాలి. డోర్లో నిమ్మకాయ కొయ్యాలమ్మా. కత్తెందుకో జానకి ఫస్ట్ వేయాలి. కత్తి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అటో పువ్వు ఇటో పువ్వు పెట్టాలి. నవధాన్యాలు చల్లాలి. ఇప్పుడు కాలు పెట్టి లోపలికి వస్తాం. అమ్మా పసుపు వేసుకుని పద్మం కానీ స్టార్ కానీ ఏది వస్తే అది మధ్యలో వేయండి. డబ్బా కింద పెట్టి పూల మూరలు తెచ్చారు, దండలు, ఫోటోలు వేయడానికి. ఇప్పుడు గృహప్రవేశం అయితే పూజ అయిపోతుంది. తర్వాత వాస్తు పూజ. ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆఫ్ చేసి మళ్ళీ వేసుకో. దాని వెనుక పైన పైన ఉంది, చేయి పెట్టు. వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవ్వండి. మధ్యలో పెట్టండి. మిగతా ఫోటోలు అన్నీ కూడా అలంకారం మంచిగా ఉంటుందా పెట్టండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూసి పెట్టు, నేను చూసి పెట్టు. చూడు అది మధ్యలో రాదండి, మధ్యలో వస్తుంది. మధ్యలో వస్తే చిన్న ఫోటో మధ్యలో పెట్టాడు. శ్రీదేవి పట్టుకో, అటు ఇటు పైన రావా, అటు ఇటు చేయాలి. పైన వస్తుందండి, సైడ్ సెంటర్ తర్వాత పూల మూరలు ఏమైనా తెచ్చారా? పూల దండలు. పూల దండలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏం చేస్తాం, పాటలు పాడి మాట్లాడి నిలబడిపోయినాం. కూర్చోడం కష్టం. కావాలని సుదర్శన మాలామంత్రం చేస్తున్నాము. సుదర్శనాయ ఇదం నమమ అనుకుంటూ వేస్తున్నాము. సుదర్శనాయ ఇదం నమమ. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీధర వల్లభాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర ఇంద్ర ఇంద్రౌధర అస్త్రయత్రారణం హరణం హర ఆయుర్వర్ధయ వర్ధయ నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాదురరుషరాయ నేత్రజ్వాలాపరిధాయ సర్వధిక్ష్వాభరహరాయ తద్బ్రహ్మణే పరం జ్యోతిషే. ఓం బ్రహ్మహత్రారగం భట్ స్వాహా. ఓం శ్రీ
ఓం బ్రహ్మత్తహద్రారగం స్వాహా దర్శనాయ ఇదం నమః ఓం శ్రీ మహేంద్రేణ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర నంద్ర ఔషధ అస్త్రరస్త్రారంభర రంభర మోచయ మోచయ ఆయుర్వర్ధగ వర్ధగ నాశయ నాశయ ఓం నమో భగవతే మహాదుదరుషనాయ నేత్రే జ్వాలాపరిధాయ సర్వదిక్కోదరహరాయ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర తంత్ర ఔషధ అస్త్రరస్త్రారంభర సంహర మోచయ మోచయ ఆయుర్వర్ధగ వర్ధగ నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదరుషనాయ నేత్రే జ్వాలాపరిధాయ సర్వధిక్షోధనహరాయ పరబ్రహ్మణే పరం జ్యోతిషే ఓం బ్రహ్మ సహస్రారగ స్వాహా దర్శనాయ ఇదం నమః దేవన్య సమేత సుదర్శన స్వామి ప్రసాద చిత్తార సకల అపమృత్యులో నివారణ శత్రుబాధ నివారణ సిద్ధిరస్తు తథాస్తు అందాగే ఆవాహనే సమవర్ణ హోమాయ నారాయణాయ ఇదం నమః ఓం దాతవేదనేర నమః పరశతరి దుర్గాన విశ్వానామే వసింధం దరిదాత్య స్వాహా వేదరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదధాతన స్వాహా కామస్వం మోషయిత్వా శనావృడాదేంద్రశే స్వాహా జగ్ధదవదన్న ఉదయ విద్విషాం మృదోషే త్రివారకమివ బంధనాన్ వర్ష్యారం క్షేయమామృతాన్ స్వాహా तापदी नवपदी भूपजी सहस्राक्षरा परमेभ्यः स्वाहा अस्माकमस्तु केवलः स्वाहा अस्य यज्ञस्य सुकृतज्ञ स्वाहा प्रणीमहे स्वाहा सद्यगुं सभयं पुतश्रवणयोद्धातु तस्मै स्वाहा नामवेदावेदधामसद्वृते रक्षितामायुतब्धस्वस्तये स्वाहा श्रीमन्नारायण देवता प्रीत्यर्थम होमरात्रं जटादित्यर्थम पूर्णाहुतिं करिष्ये माघाशतत्पात्मिकायै पुष्पं परिकल्पयामि पुष्पं परिकल्पयामि तेन तेजसत्पात्मयै पुष्पं परिकल्पयामि अमृतत्पात्मयै परिकल्पयामि समस्तत्पात्मयै ताम्बूलादि सर्वोपचारान् परिकल्पयामि నించోండి. ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా పూర్ణాహుతి మూట తాకించండి. ప్లేట్ పట్టుకోవాలమ్మా. ప్లేట్ పట్టుకుంటే వెళ్తాం. కూర్చోండి అక్కడే
ఒకటి వచ్చేసి ఇలా ముందు వచ్చేది ద్వాదశాధ్యేన సుజంబోరయిత్వా ఏకమ ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాద్యం గృహీత్వా అయ్యా స్వాహ అన్నప్పుడు మూట పట్టుకుని జాగ్రత్తగా పెట్టాలి, విసిరి పెట్టకుండా. ఈ మూట జాగ్రత్తగా పెట్టాలి. స్వాహ ఓం సప్తదే అగ్నే సమిద సప్త జిహ్వా సప్త హృదయ సప్త ధర్మ ప్రయాణి సప్తహోత్ర సప్త ధాత్వాగిరంది సప్తయో నీలాగుణస్తా హృదయేన ఇదం విద్రవిచక్రమే త్రేధాయ దేవదో సమోరస్య వాగం సురే పైకి పెడతాను ఓం మసార్ధారాం దోహదివధార్మేధారాజదివ వేదాహో యదే కృతజ్ఞనాదే నమైరాధార ఉత్పిల్లవే విన్నవానవరిత్తిరాజ్యేర వాద్యం వేదో మసార్ధారా వేదవేదాస్మైదేదో వరుద్ధేదో కామావైవనార్ధార కామావేవావరుంధే అథోయం వై పూర్ణాహుతి హవ్యామేవ ప్రతిష్టతి పూర్ణాహుతి ముహూర్తః ముహూర్తోస్తు. ఒక 500 తీసుకుంటాం. మూడు సార్లుగా ప్రదక్షిణ చేయాలి. ముందు మీరు, తర్వాత మీ ఆవిడ 3 సార్లు. ఓం అగ్నేన వేదనయ శుభధారాయ యస్మాన విద్వాన దేవ వీనాన విద్వాన యాజ్యస్మజ్జుహురానమేన భూయిష్టాంతేన నమః విధేమ పరశుక్రాయ ధానమే భరద్ధగం హవ్యం మదిందాగ్నయే శుభోతం యో దేవ్యాని మానుషాజనాగస్యందర విద్వాన విద్మన జిగాదే అచ్చాగిరమదయో దేవగిందే రక్తేయందే ద్రవిణం భిక్షమానాః సుసంద్రగోరు ప్రదేగత్వత్పంచగం హవ్యవాహమనది మానుషానామ ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం ఫలదానగల్పోక్త సకల ఫలావాప్తిరస్తు. మనం ఇదే తాగాలి, ఇప్పుడు అదే తాగాలి. ఆ నీళ్లు గట్ట మీద పోయాలి, కుమారికాయ కొట్టి కొట్టి కొట్టు కొట్టు గట్ట మీద పోయాలి. ఇలా దోషులు పెట్టండి ఇద్దరు కూడా. చెప్పండి. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోప భవే ద్యతే తత్కర్మ సఫలం
कुर्युः तिस्रः कोऽन्यो अहर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व यज्ञेश्वर स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहना श्रियं देहि मे हव्यवाहना ॐ नमः इति यस्य स्मृत्यादनामो देवोमत्र्यानिह नम संपूर्णदाहं यानिहं चपणमन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यद्धुतन्द मया देवा परिपूर्णं तदस्तु ते अनेन महागणपते लक्ष्मीगणपते वास्तु आदित्यादि नवग्रह सहिता सुदर्शना महालक्ष्मी हवनेन भगवान् सर्वात्मकः सर्वं श्री श्रीमन्नारायण अर्पण अस्तु। ఎవరైనా ప్రదక్షిణ చేయండి వచ్చి బొగ్గు పెట్టుకోండి. అమ్మ మీరు టీ కాఫీ అని తాగుతుంది భర్త ముందు కదా కూర్చోండి. ఏకాక్షరం తీసుకుంటారా శ్రీదేవి గారు? ఎన్ని ప్రదక్షిణ? మూడు. జరుగుతుండడంతో అక్కడే కూర్చున్నాడు. పూజ పూర్తయ్యాక ఆ పూజ చేసిన బ్రాహ్మణ్ అడిగాడు, ఓ స్వామి మీరేదో పూజ చేస్తున్నారు, ఏమిటి పూజ అనగా, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతం చేయడం ద్వారా కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పగానే ఎంతో సంతోషించిన ఆ కట్టెలమ్ముకునే అతను స్వామికి నమస్కారం చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని తన దాహం తీర్చుకుని మరలా కట్టెలమ్మతో ఇంటికి బయలుదేరాడు. అలా ఇంటికి వెళ్తున్నాడే గాని తాను కూడా మనస్సులో వ్రతం చెయ్యాలి అని అనుకుంటూ వెళ్ళసాగాడు. అలా ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి ఇలాగో కాలం గడిపాడు. మరునాడు ఉదయమే లేచి ఆ కట్టెలమ్మకు భుజాన ఎత్తుకున్నాడు. ఓ సత్యనారాయణ ప్రభు, నేను చాలా రోజుల నుంచి కూడా ఈ కట్టెలమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ కట్టెలమ్ముడ ఒక చాలా ధనంతో ఇబ్బంది ఉండడం వలన చాలా రకాల సమస్యలు అనుభవిస్తున్నాను. ఈ రోజున కనుక ఈ కట్టెలమ్ముడైనట్లయితే ఆ వచ్చిన ధనం నీకు వ్రతం చేస్తాను, నన్ను అనుగ్రహించు స్వామి అని నమస్కారం చేసుకుని కట్టెలమ్మడానికి బయలుదేరాడు. సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వలన ఆ రోజున ఆ ఊరిలో ఒకరికి కట్టెలు అవసరమై అతడి దగ్గరున్న కట్టెలన్నీ కూడా ఎక్కువ ధనం ఇచ్చి కొనుక్కోవడంతో ఎక్కువ ధనం రావడం వల్ల సంతోషించిన వాడై పూజా సామాగ్రిని తీసుకున్నాడు. బంధువులను బ్రాహ్మణులను పిలుచుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించుకున్నాడు. ఆ యొక్క వ్రత ప్రభావం చేత అతడు కూడా కొద్ది కాలంలోనే సకల కష్టాల నుంచి కూడా విముక్తి పొందిన వాడై సకల సంపదలన్నీ కూడా పొందగలిగాడు. అది మొదలుకొని ప్రతి పౌర్ణమి నాడు ఆ బ్రాహ్మణుడు ఈ కట్టెలమ్ముకునేతలు ఇద్దరు కూడా బ్రతికినంత కాలం సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహం వలన సకల సుఖాలు కూడా అనుభవించిన వారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందినట్టుగా సూత మహాముల వారు శౌనకాదిములకు 2వ అధ్యాయంగా వివరించారు. అది ద్వితీయోధ్యాయ సమాప్తః. జై బోల్ రమాశయత సత్యనారాయణ స్వామి జై.
క్షేత్రే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. जय बोल सत्यनारायण स्वामी के। తృతీయోధ్యాయః మరలా సూత మహామునుల వారు శౌనకాదిములకు 3వ అధ్యాయం గురించి వివరిస్తూ ఉన్నారు. ఓ మునులారా, మీకు ఇంకొక కథ చెప్తున్నాను వినండి. పూర్వకాలమున కుల్కాముకుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ యొక్క మహారాజుకి ఎన్నో సిరి సంపదలు ఉన్నాయి కానీ సంతానం లేదు. దాంతో సంతానం కలుగుతుందనే ఉద్దేశంతో భార్యా సమేతముగా భద్రశీల అనే నదీ తీరాన సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు. ఆ ఆచరిస్తున్న సమయమున అదే నదిలో పడవలో ప్రయాణిస్తూ ఉన్న సాధువు అనబడే ఒక వర్తకుడు ఈ నదీ తీరాన జనులందరూ కూడా నిలబడి ఉండడం చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని పడవ ఒడ్డు కాపించి వేసి పూజాస్థలం దగ్గరకు వచ్చి మహారాజుని అడిగాడు. ఓ మహారాజా, మీరు చూస్తే మహారాజు మీకు ఇప్పటికే ఎన్నో సిరి సంపదలు ఉంటాయి, అయినా సరే పూజ చేస్తున్నారంటే లోకోపకారంగా చేస్తూ ఉంటుంటారు, ఇది ఏం పూజ అని అడిగాడు. ఆ యొక్క మహారాజు అంటూ ఉన్నాడు, పోయి వర్త కూడా మాకు ఎన్నో సిరి సంపదలు ఉన్నాయి కానీ నా తర్వాత నా రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నాకు సంతానం లేదు, కాబట్టి సంతానం కలుగుతుందనే ఉద్దేశంతో నేను సత్యనారాయణ స్వామి వ్రతం అనే వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పగా అందుకు ఆ వ్రతకుడు అంటున్నాడు, ఓ రాజా, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందనేది నిజమే అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలో నాకు కూడా చెప్పండి, ఎందుకంటే నాకు కూడా సంతానం లేదని పలికి ఆ మహారాజు దగ్గర వ్రతం ఎలా చేసుకోవాలో విధి విధానం అంతా కూడా తెలుసుకున్నాడు. స్వామివారికి నమస్కారం చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని మరలా తన ప్రయాణం కొనసాగించాడు. అలా కొద్ది రోజుల ప్రయాణం తర్వాత ఇంటికి వెళ్లి భార్యని లీలావతితో అంటూ ఉన్నాడు, ఓ లీలావతి, అక్కడ మహారాజు గారు సత్యనారాయణ స్వామి వారి వ్రతమట ఆ వ్రతం చేశారు, ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందట అని భార్యకు చెప్పాడు. ఇద్దరు దంపతులు కూడా స్వామివారికి మొక్కుకున్నారు. ఏమని మొక్కుకున్నారంటే, ఓ సత్యనారాయణ ప్రభు, మేము సంతానం కోసం ఇదివరకే చాలా రకాల పూజలు చేసి ఉన్నాము, అయినా సరే మాకు సంతానం కలగలేదు. ఇప్పుడు నీ యొక్క వ్రతం గురించి తెలిసింది, కానీ ఈ యొక్క వ్రతం మేము ఇప్పుడు చేయము, మాకు కనుక సంతానం కలిగిన తర్వాత ఆ యొక్క వ్రతం ఆచరిస్తాము, మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ఆ స్వామివారికి మొక్కుకున్నారు. సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వలన కొద్ది రోజుల తర్వాత ఆ లీలావతి గర్భం దాల్చి 9 నెలల నిండిన తర్వాత పండంటి ఆడపుత్రికకు జన్మనిచ్చింది. ఆ దంపతులు ఎంతో సంతోషించి కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆ సమయమున భార్య భర్తకు వ్రతం సంగతి గుర్తు చేసింది. మరి మనం సంతానం కలిగితే వ్రతం చేద్దామని మొక్కుకున్నాం కదా, మరి వ్రతం చేద్దామని చెప్పగా, ఇప్పుడు కాదులే, కొన్ని సంవత్సరాలు పోతే మనం ఎలాగో అమ్మాయికి వివాహం చేయాలి, అప్పుడు ఒకసారి అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి, మరలా ఇప్పుడు వ్రతం చేస్తే కనుక మళ్ళీ అందరినీ పిలిచి భోజనం పెట్టడం అవుతుంది, 2 సార్లు ఖర్చు ఎందుకని చెప్పి ఒకేసారి ఆ యొక్క వ్రతాన్ని అమ్మాయి యొక్క వివాహ సమయంలో చేద్దాము అని చెప్పి అప్పటికి వాయిదా వేశాడు ఆ యొక్క వ్రతాన్ని. అలా చూస్తుండగానే 8 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి రోజుల్లో 8 ఏళ్లకే వివాహం చేసేవారు కాబట్టి తన కుమార్తెకు కూడా వివాహం చేయాలని సంకల్పించి తగిన వరుణ్ణి వెతుక్కురమ్మని ఒక దూతను పంపించాడు. ఆ దూత కాంచన నగరం అనే ఊరికి వెళ్లి అక్కడ చక్క యోగ్యుడైన వైశ్య బాలకుని చూసి తీసుకుని వచ్చాడు. ఆ వచ్చిన వైశ్య బాలకుడు తన కుమార్తెకు తగిన వరుడిగా భావించి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు ఆ వర్తకుడు. మరలా వివాహ ఆనంద సమయంలో పడిపోయి వ్రతం సంగతి మర్చిపోయారు. దాంతో స్వామివారి యొక్క శాపానికి గురయ్యారు ఆ యొక్క వర్తక దంపతులు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు మామాళ్ళు కూడా కొంత ధనం తీసుకున్నారు. ఏదైనా రాజ్యానికి వెళ్ళి వ్యాపారం చేయాలనే కాంక్షతో రత్నసానపురం అనే రాజ్యానికి వెళ్లారు. అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ సత్యనారాయణ స్వామి వారి శాప ప్రభావం చేత వీరిద్దరు కూడా వ్యాపారం కోసం వెళ్ళిన రాజ్యంలోని రాజుగారి ధనాగారంలో కొంతమంది దొంగలు ప్రవేశించి కొంత ధనాన్ని దొంగిలించి పారిపోతున్నారు. రాజభటులు వారిని వెంబడిస్తున్నారనే సంగతి గమనించిన ఆ దొంగలు ఆ సొమ్మును తీసుకొచ్చి ఈ ఇద్దరు మామాల దగ్గర పడవేసి పారిపోయారు. ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క శాప ప్రభావం. ఆ రాజభటులు వచ్చి చూసి ఆ సొమ్ము వీరిద్దరి పక్కనే ఉండడం చూసి వీరినే దొంగలుగా భావించారు. ఆ సమయంలో ఇద్దరు మామాలు కూడా నిద్రపోతూ ఉన్నారు. మనం పట్టుకుంటామనే ఉద్దేశంతో వీళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు కావచ్చు అని అనుకున్నారు ఆ రాజభటులు. వారిద్దరిని కూడా కట్టివేసి మహారాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ఓ రాజా, దొంగలతో పాటుగా ధనాన్ని కూడా తీసుకుని వచ్చాం, విచారించి శిక్షించండి అని చెప్పగా ఆ మహారాజు సొమ్ము మీ ఇద్దరి పక్కనే దొరికిందని చెప్తున్నారు కాబట్టి ఇంక ఎటువంటి విచారణ అవసరం లేదు, వీరిని కారాగారంలో బంధించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలు అలాగే వారిని కారాగారంలో బంధించేశారు. ఇంటి దగ్గర తల్లి కూతురు కూడా అనేక రకాల కష్టాలు పాలయ్యారు. వారి ఇంట ఉన్న సమస్త ద్రవ్యం దొంగలు అపహరించుకొని పోయారు. దాంతో తల్లి అయిన లీలావతికి మనోబాధ పెరిగిపోయి రోగగ్రస్తురాలకి మంచం పట్టింది. దాంతో తల్లిని పోషించుకోవడం ఆ కూతురి మీద పడడంతో ఆ కూతురు ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఆ వచ్చిన దాంతో కాలం గడవసాగారు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా. అలా ఒకనాటి రోజున ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా అక్కడే కూర్చొని తీర్థ ప్రసాదం తీసుకుని ఇంటికి
ఆలస్యంగా వచ్చిందా కళావతి. ఆలస్యంగా వచ్చినందుకు తల్లి అడుగగా, ఓ అమ్మా నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూశాను. ఆ స్వామి కష్టాలన్నీ కూడా దూరం చేస్తాడు కదా అని పలుకుతూ తల్లికి కూడా కొంచెం తీర్థప్రసాదం ఇచ్చింది. ఆ యొక్క తీర్థ ప్రసాదం తీసుకుని ఆ లీలావతి అంటుంది, మనం కూడా వ్రతం చేద్దామని మొక్కుకున్నామమ్మా. ఆ మొక్కు తర్వాత ఏమో మాకు సంతానంగా కలిగావు. ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా మీ యొక్క నాన్నగారు ఆ యొక్క వ్రతాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఆ యొక్క మొక్కు తీర్చకపోవడం ద్వారానే మనకి ఇటు దుస్థితి కలిగింది కావచ్చేమో. కాబట్టి రేపు ఉదయాన్నే మనం ఇద్దరం కూడా వ్రతం చేద్దామని ఇద్దరు తల్లి కూతురు కూడా అనుకున్నారు. వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ధనంతో యథాశక్తిగా పూజా సామాగ్రిని తెచ్చుకున్నారు. భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించుకున్నారు. ఆ యొక్క వ్రత ప్రభావం చేత ఈ ఇద్దరు మామాలను కూడా బంధించిన చంద్రకేతు మహారాజుకి కలలో కనపడ్డాడు స్వామి. ఓ రాజా, నీవు బంధించిన ఇద్దరు వర్తకులు కూడా దొంగలు కాదు. రేపు ఉదయాన్నే నువ్వు వారిని విడిచిపెట్టలేదంటే నిన్ను నీ రాజ్యంతో సహా నాశనం చేస్తానని పలికి అంతర్ధానం అయిపోయాడు స్వామి. అంటే నేను నిద్ర నుంచి మేల్కొన్నాడు. తనకు వచ్చింది కళగా గుర్తించి మరునాడు ఉదయం సభ ఏర్పాటు చేసి ఆ సభలోని వారందరికీ కూడా తన కళ గురించి వివరించి ఆ ఇద్దరు వర్తకుల్ని విడిపించి తీసుకురండి ఆజ్ఞ జారీ చేశాడు. బడులు అలాగే వారిని విడిపించి తీసుకుని వచ్చారు. ఆ రోజున దొంగతనం చేయలేదని చెప్పినా కూడా ఏమి విచారణ చేయలేదు. ఈ రోజున మరలా విచారణ చెప్పి తీసుకెళ్తున్నారు. మాకు ఇంకా ఏమైనా శిక్షలు వేస్తారేమో అని భయపడుతూ నిలబడసాగారు ఆ వర్తకులు ఇద్దరు కూడా. అది గమనించి మహారాజు అంటున్నాడు, ఓ వర్తకులారా, దైవ శాపం వల్లనే మీకు ఇది దుస్థితి కలిగింది, మీకు ఇక భయం లేదని చెప్పి ఆ మహారాజుకు వచ్చిన కళ గురించి ఆ ఇద్దరు వర్తకులకు కూడా చెప్పి వారికి సంఖ్యలు తీయించి శురకర్మాధికారులు చేయించి నూతన పట్టు వస్త్రాలు ఇచ్చి వారిని సంతోషపెట్టాడు. అంతేకాక వారు వ్యాపారం కోసం తెచ్చుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి ఒక పడవ ఏర్పాటు చేసి, ఓ వర్తకులారా మీరు ఇక సుఖంగా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే ఆ మహారాజు దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు వర్తకులు కూడా తమ నగరానికి బయలుదేరారు. తృతీయోధ్యాయ సమాప్తః. జై బోల్ రమా సహిత సత్యనారాయణ స్వామికి. నమస్కారామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సెలవు తీసుకుని ఇద్దరు వర్తకులు కూడా తమ నగరానికి బయలుదేరారు. కొద్ది రోజుల ప్రయాణం తర్వాత స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కలిగితే ఎవ్వరికైనా జన్మ తరి అది నేను ఇచ్చేస్తే నేను కూడా వస్తాను. మా అమ్మ వచ్చింది. మా అమ్మ పెట్టారా? పెట్టున్నా చాలా ఒక్క నిమిషం ఆగండి. పొద్దున్న వారు అయిపోయినారు కదా, అందరూ చేయడానికి అవకాశం ఉంది. రమ్మన్నా అమ్మ. చేతులు అవే ఉన్నాయి. కూర్చోండి.
ప్రసాదం మీరు ఎంత తీసుకున్నారండి?